నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల రగుడు చెక్పోస్టు వద్ద 20 లక్షల నగదు స్వాధీనం. ముక్కిన బియ్యం తిని మూగజీవాలు మృతి. రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యంపై కేసు నమోదు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఘనంగా కుకీస్ డే వేడుకలు. వేములవాడ పట్టణంలోని 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పుల్కం రాజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ అనంతరం పుల్కం రాజు మాట్లాడుతూ 15వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఒకసారి తనను చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే 15వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో మరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 15వ వార్డు నుంచి మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు మరి మా అందరి సమక్షంలో 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మమ్మల్ని ప్రకటించడం జరిగింది. వారికి ముందుగా మా 15వ వార్డు ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈరోజు 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఈ 15వ వార్డులో ఉన్నటువంటి నా అన్నదమ్ములందరూ మరి ఒక పిలుపుతో, ఒక మెసేజ్తో మరి ఇంతమంది నా కోసం ఈరోజు నామినేషన్ చేస్తున్నానని వచ్చినటువంటి నా అన్నదమ్ములందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి మా వార్డులో ఉన్నటువంటి పెద్దలు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి అన్ని కాలనీలకు సంబంధించిన బాలనగర్ కానీ, మరి సంతోష్ నగర్ కానీ, గంజిబాబు కానీ, మరి కాశేపల్లి, హనుమకపల్లి, లాలపల్లి, మరి ఈ వేములవాడలో ఉన్నటువంటి చెక్కపల్లిలో ఉన్నటువంటి కట్ట మిషన్ దగ్గర, గ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి నా సోదరులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ఉన్నటువంటి గతంలో 5 సంవత్సరాలుగా మా వార్డుకు సేవలు అందించినటువంటి మా నాయకుడు గౌరవనీయులు మరి మాజీ కౌన్సిలర్ గారు మన సుమంత్ రెడ్డి గారు మాకు ఈరోజు కూడా వారు పాల్గొనడం జరిగింది. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరి ఈ వేములవాడలో ఉన్నటువంటి 15వ వార్డులో మరి అందరు కూడా మా ముక్త కంఠంతో అందరూ నా సోదరమని అందరూ కూడా మరి పెద్దలందరూ కూడా ఖచ్చితంగా నేను గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. మరి నేను గెలిచిన తర్వాత వేములవాడ పట్టణంలో 15వ వార్డును మరి వేములవాడ పట్టణంలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడానికి నేను ఖచ్చితంగా ముందుంటానని తెలియజేసుకుంటూ గతంలో నేను కూడా కౌన్సిలర్గా చేసినటువంటి మా భార్య కౌన్సిలర్ చేసినటువంటి అనుభవం ఉంది. మరి మొన్నదాకా చేసినటువంటి మా సుమంత్ గారి అందరి సలహాలు సూచనలు తీసుకొని మా వార్డులో ఉన్న ప్రజల సలహా సూచనలు తీసుకొని ఖచ్చితంగా వార్డును అన్ని రంగాల్లో రోడ్లు కానీ, మోరీ కానీ, ఇతర సౌకర్యాలు అన్ని విధాలుగా మేము ముందుకు చేస్తామని చెప్పి ప్రజలకు హామీ జరుగుతుంది. మరి ఈరోజు నామినేషన్ కూడా వేయడం జరిగింది. మరి ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత
మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకే మరి పెద్దపీట వేస్తుంది కాబట్టి మరి ప్రజలందరూ గమనించి మరి మా 15వ వార్డు తరపున ప్రజలందరూ కూడా వారితో పాటు మరి వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతిగుర్తుపై ఓటేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి మా వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. మరి 15వ వార్డు అంటే వేములవాడలో విస్తీర్ణంలో చాలా పెద్ద వార్డు. మరి గౌరవ శాసనసభలో చెప్పడం జరిగింది. మరి వారు కూడా అనేక హామీలు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా హామీలు నెరవేర్చడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇంకా మా 15వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరం తీసుకున్న తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఈ కార్యక్రమంలో నా పిలుపు మేరకు వచ్చినటువంటి నా అన్నదమ్ములకు, నా సోదరులందరికీ పేరు పైన ధన్యవాదాలు. జై కాంగ్రెస్. వేములవాడ పట్టణంలోని 26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీరం శిరీష ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో తమపై విశ్వాసం ఉంచి అవకాశం ఇస్తే 26వ వార్డు అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. ప్రజల మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి అందేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలు గమనించాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. నమస్కారం. ఈరోజు 26వ వార్డు తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా భార్య సీరం శిరీష తరఫున నామినేషన్ వేయడం జరుగుతుంది. దయచేసి 26వ వార్డు పట్టణ ప్రజలకు, 26వ వార్డు ప్రజలకు ఒకటే కోరుతున్నాను, పట్టణంలో అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు కానీ, గుడి కానీ, మన వార్డులో విస్తీర్ణాలు కానీ, ప్రతి ఒక్కరికి విన్నపం ఏంటంటే దయచేసి మాకు ఈ అవకాశాన్ని ఆశయాన్ని కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలకు ఒకటి, దయచేసి మమ్మల్ని గెలిపించండి, 26వ వార్డు ప్రజలకు గెలిపించాలని కోరుకుంటున్నాను. నా యొక్క ధన్యవాదాలు. వేములవాడ పట్టణంలోని 26వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా మామిండ్ల అమర్షా లక్ష్మీరాజం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ను అధికారికంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా 26వ వార్డు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ అనంతరం వారు మాట్లాడుతూ వార్డు ప్రజలు తమను ఆశీర్వదించే అవకాశం కల్పిస్తే 26వ వార్డును అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. చదువుకున్న యువతకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈరోజు భారీ మందితో ర్యాలీ తీయడం జరిగింది. నామినేషన్ గురించి 26వ వార్డు ప్రజలు తమ ఆశీర్వాదం మాపై ఉండి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి వార్డు సేవకై మమ్మల్ని ముందుకు నడిపి 24 గంటలు ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తానని, మన వార్డులో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా మేము ముందు ఉండి మీ ఇంట్లో మనిషిలాగా సమస్యను పరిష్కరిస్తానని
దయచేసి అందరూ భారీ మెజారిటీ ఓటేసి భారీ మెజారిటీ గెలుస్తారని కోరుకుంటున్నాం. వేములవాడ 26 ప్రజలందరికీ నమస్కారం. మేము ఈరోజు భారీ ర్యాలీ రావడం జరిగింది. మీ కృషి, మీ దయ అంతా ఉండాలని కోరుకుంటూ వేములవాడ పట్టణంలోని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాగరం వెంకటస్వామి శుక్రవారం అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తూ నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ అనంతరం సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ 8వ వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన అన్ని అంశాలపై నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 26వ వార్డు భారత రాష్ట్ర సమితి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మామిండ్ల జామున కనుకయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. 26వ వార్డు పరిధి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తూ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నామినేషన్ అనంతరం వారు మాట్లాడుతూ వార్డు ప్రజలు తమను ఆశీర్వదించి అవకాశం కల్పిస్తే 26వ వార్డును అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, వార్డు కార్యకర్తలు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్లోని 26వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్గా ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, చెల్మల లక్ష్మీ నరసింహారావు గారికి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడికి వచ్చిన నాతోటి అక్కలకు, చెల్లెళ్లకు, అందరికీ, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను భావించి, మీ అందరి ఓటును నాకు ఆశీర్వాదంగా భావించి, మీ అందరి ఓటు నాకు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతున్నాను. వేములవాడ పట్టణంలోని కొనాయిపల్లి 13వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీలత సుదర్శన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీలత సుదర్శన్ మాట్లాడుతూ కొనాయిపల్లి 13వ వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థిగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. నుండి 13వ వార్డు నుండి ఎర్రల్లి శ్రీలతా సుదర్శనాన్ని మేము ఈరోజు నామినేట్ చేయడం జరుగుతుంది. కమలం పువ్వునే గుర్తు చేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా 13వ వార్డు ప్రజలను కోరుకుంటున్నాం. 13వ వార్డు నుంచి ఈరోజు మేము నామినేషన్ వేస్తున్నాము. బీజేపీ పార్టీ తరఫున వేములవాడ 13వ వార్డు ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని, ఆ యొక్క కమలం పువ్వు గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో ఏర్పాట్లు, భద్రతా చర్యలు, అభ్యర్థుల రాకపోకలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు తెలిపారు. ఫలితాలు వెలువడే వరకు కూడా 140వ సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయని, వాటిలో నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 58 పోలింగ్ కేంద్రాలు, సిరిసిల్ల మున్సిపాలిటీలో 65 పోలింగ్ కేంద్రాలు
సందేహాలు ఉన్నట్లు ఆయన వివరించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, నగదు, మద్యం తదితర అక్రమ రవాణాపై నిఘా కొనసాగుతోందన్నారు. ఈరోజు నామినేషన్లకి చివరి తేదీ. ఇప్పటి వరకు ఇక్కడ మనకి 120 వరకు, అదేవిధంగా సిరిసిల్లలో 150 వరకు నామినేషన్లు దరఖాస్తు రావడం జరిగింది. అన్నిటినీ కూడా రేపు స్క్రూటినీ చేసి అభ్యర్థుల సమక్షంలోనే మనము ఏవి చెల్లుతాయి, ఏవి చెల్లని అనేది ఒక ప్రొసీడింగ్గా రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అభ్యర్థులకి అన్ని రకాలుగా సాయం చేయడానికి వారి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడము, అదేవిధంగా వాళ్ళు మున్సిపాలిటీ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవడానికి సెపరేట్ కౌంటర్లు వేయడం జరిగింది. వారి నామినేషన్లు కూడా ముందే జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి, సహాయ సహకారాలు అందజేయడానికి ఇద్దరు మాస్టర్ ట్రైనర్స్ని 4 ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈ అభ్యర్థులకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తూ నామినేషన్ దాఖలు చేయడానికి కావాల్సిన ఎటువంటి ఫారాలు కావాలి, ఏ సర్టిఫికేట్లు కావాలి, ఎట్లా నామినేషన్లు దాఖలు చేయాలని పూర్తి సహకారము, పూర్తి గైడెన్స్ అందివ్వడం జరుగుతుంది. అందరి సహకారంతో ఈ ఎలక్షన్లు 2 మున్సిపాలిటీలో కూడా శాంతియుతంగా జరుపుకోవాలని అందరికీ పిలుపునిచ్చారు. వేములవాడలో 58 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా సిరిసిల్లలో 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఎస్టీ టీమ్స్ 2 అదే శాతరాజ్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సిరిసిల్ల దగ్గర కోనాయపల్లిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు మనకి అగ్రహారం దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు కూడా 2 తిరుగుతూ ఉన్నాయి. కలెక్టరేట్లో సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా సెల్ కూడా కలెక్టరేట్లో ఏర్పాటు. మనకి ఎన్నికలు పూర్తయి రిజల్ట్ డిక్లేర్ చేసే వరకు కూడా 144 సెక్షన్ ఉంటుంది. వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సరస్వతి బ్లాక్లో కుకీస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుకీస్ డే సందర్భంగా విద్యార్థులు కుకీస్తో వివిధ రకాల ప్రాజెక్టులు, క్రాఫ్ట్లను రూపొందించి ప్రదర్శించారు. కుకీస్కు సంబంధించిన వేషధారణలో ఆకట్టుకున్న డ్యాన్స్ షోలు, ఉపన్యాసాలు, ఫ్యాషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడం ఎంతో అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు ఆలోచన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలు, ప్రదర్శనలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వేడుకలను విజయవంతం చేశారు. Help me find my cookies, please. Who took the cookies from the who? Who took the cookies from the who? Who took the cookies from the who? Where are my cookies? Where are my cookies? They were over here. Where are the cookies? Where are my cookies? Who took you? Who took the cookies from the cookie jar? Who took the cookies from the... Morning everyone, respected principal ma'am, my dear teachers and friends. Today I am going to give a speech about cookies. I like cookies.
of shapes. Circle shape cookie, triangle shape cookie, rectangle shape cookie. Thank you. Good morning, everyone. Respected Principal Madam, my dear teachers and friends. Today, I am going to give a speech about cookies. I like cookies. Cookies are sweet, crunchy, super fun to eat. Thank you. Everyone, respected Principal Madam, my dear teachers and friends. Today, I am going to speak about cookies and several types of shapes. Circle shape cookies, triangle shape cookies, square shape cookies. Thank you. Good morning, everyone. Respected Principal Madam, my dear teachers and friends. Today, I am going to speak about cookies. I like cookies. Cookies are sweet, crunchy, and super fun to eat. Thank you. Today in our school premises we are celebrating Cookies Day. This program theme is to develop creativity to our students, and our students brought so many craft and models it's made by cookies, and our students given performance about the cookies, and they given speeches, fashion show, and they are very fun today, and parents also given very big support to us for successful this program. Thank you everyone. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముక్కిన బియ్యం తిని మూగజీవాలు మృత్యువాత పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి చందుర్తి మండలాల పరిధిలోని ఓ రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యం కారణంగా సుమారు 60 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపురులకు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం తండియాల గంభీర్పూర్ గ్రామాలకు చెందిన గొర్రెల కాపురులు సుమారు 500 గొర్రెలతో ఈ ప్రాంతంలో మేత కోసం ఉంటున్నారు. వేములవాడ మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్ యజమాని తన మిల్లులో పాడైపోయిన ముక్కిన బియ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర రైతుల పొలాల్లో పడేశాడు. మేతకు వెళ్లిన గొర్రెలు ఆ బియ్యాన్ని తినడంతో ఒక్కొక్కటిగా అనారోగ్యానికి గురై చివరికి సుమారు 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న పశు వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన గొర్రెలతో పాటు అస్వస్థకు గురైన గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు. పాడైపోయిన బియ్యాన్ని పూడ్చాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యంగా బయట పడేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పశు వైద్యాధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశాల మేరకు రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యం వల్ల తమకు సుమారు 8 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పశు సంరక్షణ, పర్యావరణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతూ బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి. నేను డిస్ట్రిక్ట్ వెటనరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ రాజన్న సిరిసిల్ల. అయితే కతలాపూర్ నుంచి ఒక 500 గొర్రెలు మేత కోసం, అంటే మైగ్రేషన్లో మేత కోసం చందుర్తి మండలానికి రావడం జరిగింది. అది అనుకోకుండా రైస్ మిల్ పక్కన పారబోసిన చెడిపోయిన రైస్ను, పాడైపోయిన రైస్ను బుక్కడం జరిగింది. దాన్ని వాళ్ళు గ్రహించలేదు. రాత్రి మళ్ళీ ఉదయం వరకు చెడిపోయిన రైస్ బుక్కడం వల్ల వాటికి యాసిడోస్ వచ్చి మెటబాలిక్ అసిడోస్ వచ్చి అవన్నీ కడుపులు ఉబ్బి చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉన్న వేములవాడ డాక్టర్లకు కానీ, వేములవాడ డాక్టర్ సిబ్బందికి కానీ, చందుర్తి డాక్టర్ సిబ్బందికి కానీ వాళ్ళు ఇన్ఫామ్ చేయలే. వాళ్ళు వేములవాడను, అది కతలాపూర్ నుంచి ఒక ప్రైవేట్ మెడికల్ షాప్ నుంచి ఒక మనిషిని తెప్పించుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కానీ అది ప్రాపర్ ట్రీట్మెంట్ కాదు. ఒకవేళ మాకు ఇన్ఫామ్ చేసి ఉంటే గొర్రెలు చనిపోయేటి కాదు, మొత్తం బతికేటి, ఏదో 2-3 చనిపోయేటి. సో ఇప్పుడు మాకు మార్నింగ్ తెలియంగానే వేములవాడ సిబ్బంది, వేములవాడ మండల సిబ్బంది, డాక్టర్ అభిలాష్ మరియు సిబ్బంది, మరియు చందుర్తి మండల సిబ్బంది, పశు వైద్య సిబ్బంది వచ్చి వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఎనిమల్స్కి అంటే సిక్కున్న ఎనిమల్స్కి వైద్యం చేస్తున్నాం. ఇవాళ మార్టాలిటీ తగ్గింది. నిన్నటి నుంచి వాళ్ళ వరకు, నిన్న చనిపోయినాయి 50 చనిపోయినాయి. నిన్నటి నుంచి వాళ్ళ వరకు ఒక 10 మాత్రం చనిపోయినాయి. ఇంకా సిక్కున్న వాటికి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇక నుంచి అయినా గొర్రెల కాపర్లు ఎక్కడ మైగ్రేషన్కి పోయినా అక్కడ లోకల్
డాక్టర్ని ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఆ లోకల్ డాక్టర్ను కన్సల్ట్ చేస్తే ఇంత మార్టాలిటీ దాదాపు ఒక 7 నుంచి 8 లక్షల రూపాయల నష్టం జరిగింది వాళ్ళకు. ఇది కొద్దిగా వాళ్ళు అలర్ట్ ఉంటే ఇవన్నీ జరిగేది కాదు. మాకు ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల జరిగింది. ఆ రైస్కి సంబంధించి తర్వాత రైస్ మహాలక్ష్మి రైస్ మిల్ అని చెప్పిండ్రు. అయితే ఆ రైస్ మిల్ మీద కూడా కలెక్టర్ గారు కేసు బుక్ చేయమన్నారు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ ద్వారా అది కూడా చేయడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చి కేసు బుక్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రగుడు చెక్పోస్టు వద్ద ఎస్ఎఫ్టీ సర్వైలెన్స్ అధికారులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వేములవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ కారును తనిఖీ చేసిన అధికారులు వాహనంలో 20 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. కారులో తరలిస్తున్న డబ్బులకు సంబంధించి ఎలాంటి సరైన ఆధారాలు పత్రాలు చూపలేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగానే వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. సీజ్ చేసిన నగదును సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో చెక్పోస్టు వద్ద తనిఖీలు మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. మేము మార్చేసుకున్నామండి. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇది అంత మేము ఒక్క నిమిషం కాదు, చెప్పండి. మేము న్యాయంగానే చెప్తున్నాం. చెప్పండి, మంచిగా అయితే మీకు చెప్పండి. అంటే వస్తాయా? ఎటు పోతాయండి? మీ న్యాయంగా సంపాదించిన అయితే వస్తాయి. సరేనా? చెప్పండి చెప్పండి సార్. తమ్ముడు మంచిగా మీరు చెప్పండి. చెప్పకపోతేనే మీకు నేరం అవుతుంది. అలా ఎంకునే తెలియదు. చెప్పండి, అమౌంట్ కరెక్ట్ చెప్పండి. కాదండి, మేము ఎలక్షన్ కమిషన్ పోలీసులా కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వేరే అంటారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉన్నారని చెప్పండి. కూర్చోండి, సరే అండి. నేను ఏమంటలేనండి, వాళ్ళు అన్నాను ఏమనలేదు. సార్ మాట్లాడుతున్నాను, సార్ మాట్లాడలేదు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం శుక్రవారం భక్తులు కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మేడపల్లి సత్యం, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ ఈవో ఉడతల వెంకన్న ప్రధాన అర్చకులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్త విధానాలతో కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల ఫ్యాక్స్ చైర్మన్ రాజ నరసింగరావు, నల్లగొండ సర్పంచ్ మాళవిక, మండల సర్పంచులు జీవన్ రెడ్డి, ల్యాగల రాజేశం, ఉట్కూరి శ్రీలత, కడారి మల్లేశం, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సతీష్ రావు తదితర ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేములవాడ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన గూడూరు మధు మాజీ కౌన్సిలర్ గూడూరు లక్ష్మీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో వేములవాడలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. ఈ సందర్భంగా గూడూరు మధు మాట్లాడుతూ పార్టీ మార్పు వెనుక ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యమని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 25వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ వేములవాడ ఇన్ఛార్జి షల్మెడ ఈ సందర్భంగా మాట్లాడుతూ మధు మనోడే తన సొంత ఇంటి తలుపులు అతని కోసం ఎప్పుడు తెరిచే ఉంచా. ఆయన పార్టీలో చేరటం మాకు ఆనందంగా ఉంది. మున్సిపల్ పోరులో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీస్తుందని అన్నారు. మళ్ళీ తిరిగి సాధారణంగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్న పార్టీ తరఫున కూడా అలానే సహజామాజీ లక్ష్మి గారు వారిని కూడా సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాము. మరి వారిని వెళ్తా వచ్చే 25వ వార్డు సోదరులందరికీ సోదరిమణులకు అక్క చెల్లెలకు తల్లందరికీ కూడా పేదలుగా నమస్కారం తెలియజేసుకుంటాం. మరి వారు ఇన్ని రోజులు సేవ చేసినా కూడా నేను మా తల్లి కానీ మా అర్ధాంగి మా భార్య ద్వారా సేవ చేసిన అధికారంలో వాళ్ళు ఉంటారు, కానీ సేవ నేను చేసిన మొట్టమొదటిసారి నేను స్వయాన నాకు సేవ చేసే అవకాశం రిజర్వేషన్ సహకరించింది. అందుకని నన్ను ఆశ్రయించడం మీ బిడ్డలాగా అని చెప్తా ఉన్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను. వేములవాడలో బీజేపీ పార్టీకి చెందిన పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ 24వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సందర్భంగా రాపల్లి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం, వార్డు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం నా లక్ష్యమని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.